ఇప్పుడే తండేల్ సినిమా వచ్చినా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. చాలా రోజులు ఒక మంచి కంటెంట్ సినిమా చూసినట్టు అనిపించింది బ్రో. ఎందుకంటే ఇటు నాగ చైతన్య సాయి పల్లవి వాళ్ళిద్దరు యాక్టింగ్ చూసుకుంటే ప్రతి సినిమాలు చూస్తాం బ్రో, కానీ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ యాక్టింగ్ మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చేసి అన్న ప్రతి సీన్ ప్రతి ప్రేమలో వాళ్ళిద్దరు ఎమోషనల్, వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ లో వాళ్ళు మత్స్యకారులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు అంటే చేపలకు పోయి ఎంతమంది చనిపోయిన వాళ్ళ గురించి చూపించి, అండ్ సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఎలా జరుగుతుందో మన అంటే మన తెలుగు వాళ్ళు మన హిందూ వాళ్ళని ఎట్లా హింసించాలో అది మాత్రం చంద్రమోహన్ గారు చాలా బాగా చక్కగా చూపించారు. దేశభక్తి ఉంది, లవ్ స్టోరీ ఉంది, మంచి ఎమోషన్ ఉంది బ్రో. పవర్ ప్యాక్ మూవీ. అండ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. మా ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మా కంటెంట్ సినిమా మాకు ఇచ్చిన నాగా చాలా బాగా అనిపించింది. ఒకటే బ్రో, అసలు నాగ చైతన్య సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అన్న. ఎందుకంటే నాగ చైతన్య అన్న ఎన్నో సినిమాలు తీసిండు, కానీ దీంట్లో యాక్టింగ్ ఇస్తే వేరే లెవెల్ అన్న. అండ్ ఇంకోటి సాయి పల్లవి అసలు ఆమె స్పింగు లెక్క హైలైట్స్ ఆ సాంగ్కి అసలు స్పింగు లెక్క డ్యాన్స్ చేస్తే పోయా షాక్ అయిపోతాం పోయా. సూపర్ అన్న. సినిమాలో హైలైట్స్ ఏంటంటే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళిద్దరు ఎమోషనల్ టచ్ అయిపోతారు, పక్కా ఏడుస్తారు ఈ సినిమా వస్తే. అండ్ ఇంకొకటి మన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు హిందువులు ఎలా హింసించిందో అది మాత్రం బాగా చూపించారు. ఒక మంచి కంటెంట్ సినిమా స్టోరీ మొత్తం చెప్పి చూడండి తెలుస్తుంది. ఆయన కెరియర్లోనే ఇది బెస్ట్ హిట్గా చెప్పొచ్చు. ఎందుకంటే February 14కి 7 days ముందు రిలీజ్ అయింది. ఈ మూవీకి లవర్స్ అందరూ కలిసి చూడొచ్చు. ఆయన యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ సినిమాలో హైలైట్. దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. జనాన్ని మార్నింగ్ షోకి 5 shows హౌస్ఫుల్ అయినాయి అంటే అది కేవలం ఫస్ట్ మ్యూజిక్ ద్వారా హౌస్ఫుల్ అయింది. బట్ ఇప్పుడు సినిమా గురించి హౌస్ఫుల్ అవుతుంది. నాగ చైతన్య గారికి 100% లవ్ మూవీ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి గురించి అబ్బాయిలు చూస్తారు, నాగ చైతన్య గురించి అమ్మాయిలు చూస్తారు. సినిమా అయితే స్టోరీ రియల్ స్టోరీ, ఇది కల్పిత పాత్రలు కాదు కాబట్టి రియల్ స్టోరీ తీయడంలో చందు గారు చాలా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ గురించి కొంచెం కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సెన్సిటివ్ మ్యాటర్, అది తీయడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే ఒక యాక్షన్ మూవీలో 4 ఫైట్లు పెట్టి ఎలివేట్ చేయొచ్చు. ఇది రియల్ స్టోరీ, ఇందులో ఎక్కువ ఫైట్లు పెడతాకి స్కోప్ ఉండదు. బట్ అక్కడక్కడ ఫైట్ సీన్స్ అనేవి కూడా ఉన్నాయి. బట్ యాక్టింగ్ పరంగా ఒక లవ్ స్టోరీలో నాగ చైతన్య గారు జీవించేశారని చెప్పొచ్చు. అలాగే సాయి పల్లవి ఆమె ఒక డాన్సర్గా చాలా ఫేమస్. అలాగే ఈ మూవీలో హైలైట్స్ సాంగ్లో ఏదైతే సిగ్నేచర్ మూవ్ ఉందో చాలా బాగుంది. ప్రతి స్టోరీ డిఫరెంట్. ఈ స్టోరీ వచ్చేసి లవ్ స్టోరీ, ఒక ఫిషర్ మ్యాన్ బార్డర్స్ క్రాస్ చేసి ఇరుక్కుపోయిన స్టోరీ. సో నార్మల్గా వేరే ఇప్పుడు మనం దల్కర్ గారి సినిమా తీసుకుంటే అది డిఫరెంట్ స్టోరీ. లైక్ హైలైట్స్ అంటే లవర్స్కి మంచి ఫీలింగ్స్ వస్తాయి సినిమా చూస్తున్నాను సేపు, సాంగ్స్ వింటున్నాను సేపు. నేనే ఒక సింగిల్ చెంతకని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఖచ్చితంగా బ్రేకప్ అయిన వాళ్ళకి అయితే ఏడుస్తూనే ఉంటారని చెప్పొచ్చు. సినిమాలో February 14కి సినిమా సూపర్ హిట్. ఇంకా 7 days ఉంది. ఈ 7 days లవర్స్ అందరూ కలిసి సూపర్గా చూడొచ్చు ఈ మూవీ. పెట్టిన ప్రతి రూపాయికి వర్త్ అనే అనిపిస్తుంది తప్ప ఎక్కడ ల్యాక్ కానీ వేస్ట్ అని అనిపించదు. ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ. కల్పితం అయితే మనం 4-5 సీన్లు యాడ్ చేసి సినిమాని హైలైట్ చేయొచ్చు. బట్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని చెప్పొచ్చు. లైక్ మేజర్ ప్లస్ పాయింట్ బీజిఎం అండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రేమం తర్వాత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ చైతు గారి కెరీర్లో. అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ కూడా యాజ్ యూజువల్ తను న్యాచురల్ పర్ఫార్మెన్స్ కాబట్టి నాగ చైతన్య కూడా చెప్పి సాయి పల్లవి నాగ చైతన్య అంటే కొంచెం డామినేషన్ ఉంటుంది. సాయి పల్లవి ఆబ్వియస్లీ డామినేట్ చేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఓవరాల్ స్టోరీ వైజ్ కూడా ఇది రియల్ స్టోరీ కాబట్టి పీపుల్ కనెక్ట్ అయిపోతారు స్టోరీకి. ఎక్కడ బోర్ అనిపించలేదు. అండ్ సాంగ్స్ ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ ఇది హిట్ మూవీ అనే చెప్పచ్చు. లైక్ కమ్బ్యాక్ మూవీ ఫర్ చైతు గారు. దేశీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది, అదే మేజర్ ఎసెట్ మూవీకి. అంటే ఇప్పుడు పుష్ప 2 మీద కాంట్రవర్సీకి చాలా మంది కంపేర్ చేయలేము. ఆ సినిమానే, ఈ సినిమానే కదా. అంటే హైలైట్ సీన్గా ఏది చెప్పాలనుకుంటారు సినిమాలో? హైలైట్ సీన్ అంటే ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి చెప్పచ్చు. వాళ్ళు ఎలా పాకిస్తాన్ వాళ్ళకి దొరుకుతారు. ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ. అది స్క్రీన్ మీద చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటుంది. బట్ ఫ్యామిలీస్ అండ్ యూత్ అందరూ కనెక్ట్ అవుతారు మూవీకి. ఇట్స్ ఓవరాల్ డీసెంట్ మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు చూసి.